పిల్లలు మనం ఈ జెండా కార్యక్రమం ఎందుకు జరుపుకుంటున్నామంటే ముందుగా అందరికీ ఎంపీపీఎస్ స్కూల్ ఉపాధ్యాయ బృందానికి మరియు వేదికను అలంకరించిన గ్రామ సర్పంచ్ నాగుల రాజయ్య శారదా గారికి గౌరవ భాగస్వాములందరికీ నా యొక్క గ్రామ ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనం ఈ రిపబ్లిక్ డేను ఎందుకు జరుపుకుంటున్నామంటే కొందరి మహానీయుల ఆశయాలు మనకు నెరవేర్చినందుకు వాళ్ళను ప్రతి ఏటా ఒకసారి గుర్తుంచుకోవడం కోసం ఈ జెండాను ఆవిష్కరించి వాళ్ళకు విజయ పతాకంగా అందజేయడం జరుగుతుంది. మనం దేశవ్యాప్తంగా 2 సార్లు జెండా ఎగరవేసుకుంటాం. ఒకటి ఆగస్ట్ 15, 2 జనవరి 26, ఆగస్ట్ 15, జనవరి 26. ఆగస్ట్ 15న మనకు స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం బ్రిటిష్ పరిపాలన నుండి విముక్తి కలిగించి మనకు అర్ధరాత్రి 12 గంటలకు ఆగస్ట్ 15 రోజున మనకు స్వాతంత్రం వచ్చిన దినంగా భావించి స్వతంత్ర సమరయోధులను గుర్తుంచుకొని ప్రతి ఏటా మనం ఆగస్ట్ 15న ఒకసారి జెండా కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. స్వాతంత్రం వచ్చినప్పటికీ మనకంటూ ఒక రాజ్యాంగం, ఒక హక్కు, ఒక స్వేచ్ఛ, ఒక పరిపాలన అనేది ఏం లేకుండా ఉండేది. అలాంటి వ్యవస్థలో మనం ఉన్నప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అధ్యక్షతన 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాజ్యాంగాన్ని కష్టపడి లిఖించడం జరిగింది. ఈ రోజు నేను చదువుకున్న స్కూల్కు నేను గెస్ట్ గా వచ్చిందంటే చాలా సంతోషంగా ఉంది. అది ఒక రాజ్యాంగంలో మనకు కల్పించినటువంటి హక్కు ద్వారా నేను ఇక్కడికి వచ్చిన నాకు ఎంతో సంతోషంగా ఉంది మేడం. మీరు మమ్మల్ని గెస్ట్ గా పిలిచినందుకు. ఇది ఒక రాజ్యాంగం కల్పించిన హక్కు. మనకు స్వేచ్ఛ, స్వాతంత్రం ఇవన్నీ వచ్చినాయంటే ఈ మహానీయుల ఆశయాలను మన కోసం వాళ్ళు తీర్చిదిద్దిన వాళ్ళను గుర్తు చేసుకుంటూ ఈ రిపబ్లిక్ డేను వాళ్ళకు విజయపతంగా మనం ఎగరవేయడం జరుగుతుంది. ఈ అవకాశం కల్పించిన ఉపాధ్యాయ బృందానికి మరియు పిల్లలందరికీ నా హృదయపూర్వక నమస్కారం.